పాన్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే ముందు క్రోమ్ ఓపెన్ చేసి పాన్ కార్డ్ డౌన్లోడ్ అని ఎంటర్ చేసి ఓకే చేయండి. కింద గెట్ ఈ పాన్ కార్డ్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మీ పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ అవి ఉండాలి. పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉండాలి. ఫస్ట్లో పాన్ కార్డ్ నెంబర్, ఇక్కడ యారో మార్క్ చూపిస్తుంది కదా, అక్కడ పాన్ కార్డ్ నెంబర్, దాని కింద ఆధార్ కార్డ్ నెంబర్, దాని కింద మీ డేట్ ఆఫ్ మంత్, బర్త్ది, డేట్ ఆఫ్ ఇయర్ ఎంట్రీ చేసి జిఎస్టీ నెంబర్ ఏం అవసరం లేదు. కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే కింద ఒకటి చిన్న చెక్ బాక్స్ ఉంది కదా, ఐ అండర్స్టాండ్ అని, దాని మీద క్లిక్ చేయండి. ఇంకా కిందికి చేసి ఇంకోటి చూపిస్తుంది, ఐఎమ్ నాట్ రీబూట్ అనే ఒక బాక్స్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సబ్మిట్ చేయగానే మీ పాన్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది. మీ మొబైల్ నెంబర్ మీకు ఐడియా ఉంటే ఇక్కడ లాస్ట్లో ఫోన్ నెంబర్ చూపిస్తుంది. మెయిల్ ఐడి కూడా కొంచెం స్టార్టింగ్లో చూపిస్తుంది, ఒక 4 letters ఏమో. చూసాక మీకు ఐడియా ఉంటే కింద బోత్ అని పెట్టి, బ్యాలెన్స్ ఉండాలి ఫస్ట్ మొబైల్కి, బోత్ అని క్లిక్ చేసి ఐ హియర్ బై మీద క్లిక్ చేసి గెట్ ఓటీపీ కొట్టాలి. కొట్టిందాడే ఓటీపీ వస్తుంది మనకు. ఓటీపీ రాగానే ఆ ఓటీపీని చెక్ చేసుకొని మెయిల్లో కానీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి పక్కా ఉండాలి మనకు. మెయిల్ ఐడికి వస్తుంది, మొబైల్ నెంబర్ వచ్చింది కదా, ఓటీపీ ఎంట్రీ చేయండి. ఇక్కడ ఎంట్రీ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయాలి. వ్యాలిడేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే కంటిన్యూ విత్ పెయిడ్ ఈ పాన్ డౌన్లోడ్ ఫెసిలిటీ అని ఉంది కదా, అమౌంట్ అడుగుతుంది. దీనికి 8 rupees, 9 rupees. ఫస్ట్ ఆడ మనకు బ్లూ కలర్ చూపిస్తుంది కదా, అదర్ పేమెంట్ మోడ్ అని, అదర్ మోడ్ పేమెంట్స్ అని వస్తుంది. కింద కూడా ఆప్షన్ ఉంటుంది, ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటిఎం అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఫస్ట్ కాకుండా సెకండ్ది ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటిఎం అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద అగ్రీ అండ్ టర్మ్స్ అండ్ సర్వీస్ క్లిక్ చేసి ప్రొసీడ్ ఫర్ టు పేమెంట్ కొట్టండి. కొట్టగానే అడుగుతుంది 8.26 అడుగుతుంది మనని, 8.26 rupees. ఇప్పుడు మీకు ఇక్కడ స్కానర్ చూపిస్తుంది కదా, స్కానర్తో చేయొచ్చు, లేకుంటే డెబిట్ కార్డ్ కానీ, యూపీఐ కానీ, నెట్ బ్యాంకింగ్ కింద ఆప్షన్ ఉంటుంది. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని అమౌంట్ కొట్టచ్చు. కొట్టగానే రిఫ్రెష్ ఆటోమేటిక్గా ఆగాలి. మనం ఒక 2 seconds 3 seconds ఆగితే అది రిఫ్రెష్ అయ్యి ఆటోమేటిక్గా పేమెంట్ ఓకే అవుతుంది. పేమెంట్ చేశాక రీలోడ్ అవుతుంది. రీలోడ్ అయినాక కింద మీకు కంటిన్యూ ఆప్షన్ చూపిస్తుంది. సక్సెస్ అయినాక పేమెంట్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే జనరేట్ ఈ ప్రింట్ అని చూపిస్తుంది కదా, అంటే పాన్ కార్డ్ మెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, అప్పటికి చెక్ చేసుకోండి.